హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆంధ్ర అండ్ తెలంగాణలో ఫేమస్ అయిన రెసిపీస్ చేస్తున్నాము. బగారా రైస్, చికెన్ గ్రేవీ కర్రీ అండ్ గోంగూర చికెన్. అసలు ఈ కాంబినేషన్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? అసలు ఎవరు ఉండరు కదా, అంత బాగుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బిర్యానీ కూడా పనికిరాదండి. బగారా రైస్ మైల్డ్ ఫ్లేవర్తో చికెన్ కర్రీ కలుపుకొని తింటా ఉంటా అసలు అబ్బబ్బా సూపర్ కదండి. ఈ రెసిపీస్ ఈజీ అండ్ సింపుల్ అండ్ క్విక్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ నేను 1 kg బాస్మతి రైస్తో చేస్తున్నాను. అందుకు 100 ml ఆయిల్, 4 teaspoons గీ వేసుకొని హీట్ అయిన తర్వాత 4 పలావాకులు, 2 ఇంచులు దాల్చిన చెక్క, సగం జాజికాయ, 2 మరాఠీ మొగ్గ, 1 జాపత్రి, 2 స్టార్ అనేసి, 6 లవంగాలు, 4 యాలకులు, 1 స్పూన్ షాజీరా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. బిర్యానీ స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అండ్ 4 పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ స్లోగా ఫ్రై చేయాలండి, అప్పుడే సాఫ్ట్గా కుక్ అవుతాయి మాడిపోకుండా. ఆనియన్ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే అడుగు అంటిపోతుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయినాక 2 టమాటాలు పొడుగ్గా కట్ చేసి వేసుకొని అవి కూడా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలండి. టమాటో సాఫ్ట్గా అవ్వగానే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 teaspoon సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలండి మొత్తం కలిసేటట్టు. తర్వాత గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసుకొని సాఫ్ట్గా కుక్ అయ్యేటట్టు ఫ్రై చేసుకుంటే చాలండి. తర్వాత మన రైస్కి సరిపోయేటట్టు ఎసురు పోసుకోవాలి. అండ్ ఎసురుకు తగ్గట్టుగా సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. 1/2 hour ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసుకుందామండి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసులు నీళ్లు పడతాయండి. రైస్ అంతా వేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలుపుకొని లిడ్ పెట్టేసుకొని 20 minutes అలా మీడియం ఫ్లేమ్లో వదిలేసామంటే సింపుల్ అండ్ ఈజీ టేస్టీ బగారా అన్నం రెడీ అయిపోతుందండి. చూసారండి, రైస్ అతుక్కోకుండా పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు మా రెసిపీస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. చికెన్ కర్రీకి అండి ఫస్ట్ కళాయి పెట్టుకొని 50 ml ఆయిల్ వేసుకొని 2 చెక్క పలుకులు, 2 యాలకులు, 2 లవంగాలు, 1 పలావాకు, 1/2 teaspoon జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని 2 ఆనియన్స్ని కూడా ఫైన్గా చాప్ చేసి వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయ చీలికలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకున్నాక 1 టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేస్తే గ్రేవీ మంచిగా వచ్చింది. టమాటోస్ కూడా సాఫ్ట్గా అయిన తర్వాత 1/2 teaspoon పసుపు, 2 teaspoons కారం వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న 750 grams చికెన్ కూడా వేసుకొని అడుగు నుంచి కారం చికెన్కి మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలండి. కలుపుకొని లిడ్ పెట్టుకొని ఒక 10 minutes కుక్ చేసుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ వచ్చి చికెన్ మంచిగా కుక్ అయ్యిద్ది. ఈలోపు చికెన్ గ్రేవీకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. 2 spoons జీడిపప్పులు, 1 స్పూను గసగసాలు, 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 2 స్పూన్లు పెరుగు వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలండి. ఈ బ్లెండ్ చేసుకున్న దాన్ని చికెన్ చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో అందులో వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. అడుగు నుంచి మొత్తం చికెన్కి పట్టేటట్టు స్లోగా మంచిగా కలుపుకోవాలండి, అప్పుడే చక్కగా పట్టిద్ది చికెన్కి. ఇంకా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇందాక ఆనియన్స్లో సాల్ట్ వేసాం కదండి, మళ్ళీ ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని 100 ml వాటర్ పోసుకొని మొత్తం మంచిగా కలుపుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 20 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే మన చికెన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 2 minutes ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసామంటే మన ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. గోంగూర చికెన్ కూడా బగారా రైస్కి మంచి కాంబినేషన్ అండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందామండి. 50 ml ఆయిల్ వేసుకొని 2 చెక్క పలుకులు, 2 లవంగాలు, 2 యాలకులు, 1 బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకుందాము.
ఒక ఆనియన్ని ఫైన్గా చాప్ చేసి వేసుకుందాము. 10 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి, ఆనియన్స్ సాఫ్ట్గా కుక్ అవ్వటానికి. గోంగూర చికెన్లో పచ్చిమిరపకాయలు ఎక్కువగానే పడతాయండి గోంగూర పులుపు వల్ల. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. తర్వాత 4 రెమ్మలు పుదీనా వేసుకుందామండి. ఒక టమాటా వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. టొమాటోస్ సాఫ్ట్గా అవ్వగానే 1/2 టీ స్పూన్ పసుపు, 3 స్పూన్స్ కారం, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందామండి. చక్కగా సాఫ్ట్గా టమాటోస్ అన్నిటికి ఆనియన్స్కి చక్కగా కారం ఉప్పు పట్టేలాగా మొత్తం కలుపుకుందాము. కలుపుకున్నాక ఒక 500 గ్రామ్స్ చికెన్ ముందుగానే కడిగి శుభ్రం చేసుకున్నది వేసుకొని అడుగు నుంచి చికెన్కి కారం ఇవన్నీ పట్టేటట్టు మంచిగా కలుపుకుందామండి. కలుపుకొని ఒక 100 ml వాటర్ ఎసురు పోసుకొని ఒక 20 మినిట్స్ అలా వదిలేద్దామండి. తర్వాత మనం ముందుగానే 3 కట్టల గోంగూరని కోసుకొని కడుక్కొని ఉడకపెట్టుకున్న ముద్ద ఉంటుంది కదండి, ఆ గోంగూర ముద్దను వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టేసుకుందామండి. తర్వాత ఒక 20 మినిట్స్కి మన గోంగూర చికెన్ కూడా రెడీ అయిపోయిందండి. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే